in అనే వెబ్సైట్కి వెళ్ళండి. అందులో లాగిన్ ఆర్ రిజిస్టర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ను టైప్ చేసి క్యాప్చర్ను టైప్ చేసి పేమెంట్ 200 అనేది ఉంటుంది ఎడిట్ ఆప్షన్కి. ఇక్కడ పేమెంట్ 200 అనేది ఉంటుంది ఎడిట్ ఆప్షన్కి. ఎవరైతే నేమ్స్ ఆర్ ఫాదర్ నేమ్స్ రాంగ్గా టైప్ చేశారో వాళ్ళు ఎడిట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఇంతకుముందు ఎలా అయితే అప్లై చేశారో సేమ్ అలానే డీటెయిల్స్ ఏవైతే రాంగ్ అయ్యాయో వాటిని ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అందులో ప్రతి ఒక్కటి కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఇంతకుముందు ఎలా అయితే అప్లై చేశారో సేమ్ అలానే డీటెయిల్స్ ఏవైతే రాంగ్ అయ్యాయో వాటిని ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అందులో ప్రతి ఒక్కటి కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ ఆర్ ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, పాసింగ్ ఇయర్, మీ బోర్డును చెక్ చేసుకోండి. అలాగే మీ రోల్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ పర్సంటేజ్ దగ్గర కరోనా బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఎన్ఏనా అని పెట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేదనే నూన్ పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఎస్ పెట్టండి, లేదనుకున్న వాళ్ళు నో పెట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అలాగే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ దగ్గర సెంటర్ ఎక్కడ పెట్టాలో చూసుకోండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర
సిగ్నేచర్ అనేది ఎడిట్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ ఎలా కంప్రెస్ చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సేవ్ అండ్ నెక్స్ట్